ఇప్పుడు గ్రహాల పరంగా చెప్పాలంటే మరి చార్ట్లో ఎలా డిసైడ్ చేస్తాం? చూడండి, మనకి 12 రాసులు ఉన్నాయి. ఈ 12 రాసులు మేషంలో మొదలయ్యి మీనంలో ఎండ్ అవుతాయి. అవును. ఒక మనిషి కనుక ఇలా పడుకున్నాడు అనుకోండి, తల ఏదవుతుంది? మేషం అవుతుంది. పాదములు ఏమవుతాయి? మీనం అవుతాయి. మిగతా శరీర భాగములన్నీ ఆ మధ్యలో అవుతాయి. అదే కాలపురుషుడు చక్రం లాగా. కాలపురుషుడు. ఈ కాలపురుషుల్లో మనం ఒక జాతకం తీసుకున్నాము, మన దగ్గరికి వచ్చినప్పుడు గ్రహములు 2గా డివైడ్ అయ్యాయి. ఒకటి పాపగ్రహములు, నైసర్గిక పాపగ్రహములు, శుభగ్రహములు. ఎక్కడ ఏ అవయవం దగ్గర పాపగ్రహముల యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువైందో వ్యాధి ఆ భాగానికి వస్తుంది. ఓకే, చూసారా ఎంత సింపుల్ గా మనం అవును చెప్పచ్చును. తర్వాత యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే గ్రహములు కూడా పాపగ్రహములే. ఓకే, వాటికి కూడా దృష్టులు ఉన్నాయి. నేను దీంట్లో నా రీసెర్చ్లో 70% ఆఫ్ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో కారణం వల్ల 70% ఆఫ్ వ్యాధులు వారి వల్ల కలిగాయి. ఓకే, మరి పరాశరుడు ఎందుకు రాయలేదు అది? పరాశరుడు అంటే ఆ రోజుల్లో వారి మనస్సు వాటి గురించి ఆలోచించలేదు. ఓకే, అంతవరకే ఆలోచించారు. తర్వాత సైన్స్ పెరిగితే అక్కడికి వెళ్ళినటువంటి వెహికల్ అటు లాగబడుతోంది. అప్పుడు వారికి అనుమానం కలిగింది దగ్గరలో ఏదో ఉంది అని. లేకపోతే అలా లాగబడదు కదా. అవును, సూర్యుడు అట్రాక్ట్ చేస్తాడు కానీ అది ఎందుకు అవుతుంది? అదే ఆ రీజనింగ్ తోటి వాడు దానికి వచ్చారు. సరే, 13 మందికి సీట్లు ఇచ్చారు, డబ్బులు కట్టాము. తెలుగు యూనివర్సిటీ అండి? ఇక్కడ కాదు, తెలుగు యూనివర్సిటీలో కూడా ఉంది. ఓకే, అయితే తెలుగు యూనివర్సిటీలో ఎంతమంది పాస్ అయ్యారో అంతమందినే తీసుకుంటున్నారు. ఏ యూనివర్సిటీ అండి ఇది? ద్రవిడియన్ యూనివర్సిటీ. ఎక్కడ ఇది? యూనివర్సిటీ కుప్పం. చంద్రబాబు నాయుడు గారు పరిశోధించి అనుకుంటా. అదే. సో అప్పుడు రవ్వ శ్రీహరి గారు అని ఆయన వైస్ ఛాన్సలర్ ఉండే. రవ్వ శ్రీహరి గారి పేరు మీద వినే ఉంటారు. అవును, చాలా గొప్ప సంస్కృత పండితుడు. ఆయన వీసీ. ఆయన ఫోన్ చేసి మా పిల్లలు అప్లై చేశారు ఎలాగా. విబిఎన్ శర్మ గారితో ఒకసారి ఫోన్ చేయించారు. ఆయన మా ఇద్దరికి ముహూర్తం అనే సబ్జెక్ట్ మీద స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారు. విబిఎన్ శర్మ గారు ఫేమస్ అంటే ముహూర్తం విషయంలో. అవును, వరంగల్. ఆయన మాకు 1 సంవత్సరం రోజులు సరిగ్గా 11 అయ్యేటప్పటికి వెళ్ళాలి వారి దగ్గరికి. ఆయన ఎంతసేపు చెబుతారో అంతసేపు వినాలి. అంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఎట్లా వెళ్ళేవాళ్ళు వరంగల్లో నేను చాలా మంది స్టూడెంట్స్ రమ్మని అక్కడికి పిలిచారు కదా. ఓకే, గురువు గారు వెళ్ళమని ఆజ్ఞ వేశారుగా. వరంగల్ వెళ్ళమన్నారు. అక్కడ 150 మంది స్టూడెంట్స్ నేను తయారు చేశాను. అట్లాగా? అందులో ఎంఏ పాస్ అయిన వాళ్ళు 100 మంది. అట్లాగా? ఒక పెద్ద హాల్ ఉన్న ఇల్లు, 24 కుర్చీలు కూడా కొనుక్కున్నాం. కుర్చీలు అవే అందరికీ బోధించాము. అక్కడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మహానుభావుడు ఉండే ఒక రత్నం అని, ఆయనకి జ్యోతిష్యం మీద నమ్మకం లేదు. కానీ మేమందరూ వెళ్ళి, నాకు 35 మంది ఆవిడలో వెంటనే ఉన్నారు. గురువు గారు మేము అందరం కలిసి యూనివర్సిటీకి వెళ్ళి, సార్ ఇక్కడ తెలుగు యూనివర్సిటీలో ఉన్నట్టుగానే, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నట్టుగానే ఇక్కడ దగ్గరలో ఉన్న ఊళ్ళలో ఉన్న వాళ్ళు చదువుకోవడానికి పనికొచ్చేలాగా ఎంఏ జ్యోతిష్యం ఇంట్రడ్యూస్ చేయాలి అని మేము అడిగాం. ఆయనకి జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ లేదు. అప్పటికి నేను ఒక పుస్తకం రాస్తున్నాను. రాస్తే అందులో ఉన్న రిజిస్ట్రార్ నా దగ్గరికి వచ్చాడు. ఏదో సమస్య మీద వచ్చాడు. చెప్పాను, ఆయనకి సాటిస్ఫాక్టరీగా రిజల్ట్ వచ్చింది. సార్ నేను వెళ్ళాను, నాకు రిజల్ట్ వచ్చింది, మీకు ఏదైనా ఉంటే మీరు కూడా వెళ్ళండి. ఆయన కూడా వచ్చాడు. కాలనీలో నమ్మకలేని ఆయన వచ్చి సన్మానం చేశాడు. కాలనీలో కమిటీ హాల్ ఉంది, అదే కమ్యూనిటీ హాల్. అందరినీ కాలనీ పెద్దలను పిలిచి వీళ్ళు చెప్పారు, అది నాకు జరిగింది అని ఆయన సన్మానం చేశాడు. ఓకే, నా పుస్తకానికి ముందు మాట రాశారు. ఏ పుస్తకం రాశారు అప్పుడు మీరు? ఇప్పుడు క్యాన్సర్ మీద రాసిన పుస్తకం. ఓకే, ఈ పెద్ద పుస్తకం? ఈ పుస్తకం కాదు, ఇంకొకటి. ఇప్పుడు మీ దగ్గర అందులో క్యాన్సర్ వ్యాధి దిగ్బంధం. అది కూడా కాదు, ఇంకా కింద కొంచెం చూడండి, క్యాన్సర్ నివారణలో జ్యోతిష్యం. అవును. ఇప్పుడు కొంతమంది ఏంటంటే జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం అంటూ ఉంటారండి. మీరేమో పరిశోధన చేసి క్యాన్సర్కి సంబంధించిన విషయాలు, చాలా విషయాలు వెల్లడించారు. మూఢనమ్మకం అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు ఇది సైన్స్. అదే మనకి అనుభవంలోకి వచ్చేదాకా మనకి మూఢనమ్మకం అనిపిస్తుంది.
మనకి దుర్గా సప్తశతి అని ఒక మహాగ్రంథం ఉంది. అవును. అందులో ఒక చోట ఏమని రాసింది అని అంటే, జనస్య హృది సంస్థితే. నేను చెప్పి మంత్రం ఎవరికైనా మొట్టమొదటి మంత్రము గురువు యొక్క మంత్రం. ఆ మంత్రం ఏమిటి? మనం అందరం స్మరించవలసింది శ్రీ గురు చరణం సద్గురు చరణం. ఈ శ్రీ గురువు ఎవరు? మీరు చూసారా? నన్ను అడుగుతారు నేను ఈ మంత్రం చెప్పగానే. ఎందుకు అడుగుతారు? అందరూ సైన్స్ చదువుకున్నవారు. అదే మీరు చూస్తే చెప్పండి అని అంటే నేను చెప్తాను. మనం హనుమంతుడు అయితే ఇలా చీల్చి సీతారాములు చూపించినట్టుగా చూపిద్దుము, కానీ దీనికి కూడా ఆన్సర్ ఆ మంత్రంలో చెప్పాడు అన్న. ఓకే. ఏమిటా ఆన్సర్ అన్న? బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే. ఈ పని చెయ్యాలి అని బుద్ధి కలగకుండా మీరు ఇక్కడికి వచ్చారా? అవును. అంచేత మనకు జన్మాంతర సంబంధం అనేది పోయిన జన్మ, వచ్చే జన్మ, ప్రస్తుత జన్మ అని 3 జన్మలు ఉన్నాయి. అదే సంచితము అని అంటే సమకూర్చుకున్నది కర్మ. అవును. ఆ ఫలము మనం అనుభవించాలి. లలిత సహస్రము అని మనకు ఒక గొప్ప గ్రంథం ఉంది. అవును. అది నిత్యము పారాయణం చేసేవాడు ఉన్నారు. అందులో ఏమంటాడో చూడండి. అందులో ఉన్నదంతా జ్యోతిషమే. ఓకే. ఏమన్నాడు? ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని అన్నాడు. ఇవి అందులోనే చెప్తుంటా నేను. ఆ అంటే అజము, అజము అంటే మేక, మేక అంటే మేషము. ఆ బ్రహ్మ కీట, కీట అంటే 8వ ఇల్లు తేలు. ఓకే. వృశ్చికము తల నుండి 8వ ఇల్లు జననాంగముడు. కారణం అది హెరిడిటరీ కారణము. అది పుట్టక ఇది డెత్. పుట్టినది మొదలు చనిపోయే సమయం వరకు ఉన్నది అంతా ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. వర్ణము అని అంటే మనం అనుకున్నట్టుగా ఈ కులములు కావు. వర్ణము అంటే గ్రహము. ఓకే. గ్రహముల యొక్క ఆశ్రమములు అంటే కక్షలు. సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఏది తిరగాలి అనేది నిర్ణయింపబడింది. ఎవరు నిర్ణయించారు? ఆ అమ్మవారు నిర్ణయించింది. జనని ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. తర్వాత ఇక్కడికి 8 ఇళ్ళు అయ్యాయి. ఇంకా మళ్ళీ ఇంకా 4 ఉన్నాయిగా. మరి వాటి మాట ఏమిటి? అవి కూడా చెప్పాలిగా. పుణ్య అపుణ్య ఫలప్రద. 9వ ఇంటిని పూర్వపుణ్యస్థానం అంటాం. అవును. 9వ ఇంటిని అనుసరించి మన పూర్వపుణ్యం పనిచేస్తుంది, మన కర్మ పనిచేస్తూ ఉంటుంది. 9వ ఇంట్లో చేసిన దాని యొక్క 9వ ఇంట్లో చేసిన భావన మన 10వ ఇంట్లో పనిచేయిస్తుంది. ఓకే. 10వ ఇల్లు కర్మస్థానము అంటారు. అదే మకరం కర్మస్థానంకి ఇచ్చారు. కర్మస్థానము అంటారు. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని పుణ్యాపుణ్య ఫలప్రద. దాని తర్వాత నిజ ఆజ్ఞ రూప నిగమ. మనము చేసుకున్న నిజమైనటువంటి పుణ్యము కర్మ ఏదైతే ఉన్నదో అది 9వ ఇల్లు చూపిస్తుంది. 9వ ఇల్లు ఎప్పుడైతే ఎండ్ అయిపోతుందో, పుణ్యఫలము కానీ పాపఫలము కానీ అయిపోతుందో, అప్పుడు 8వ ఇల్లు డెత్ విల్ కమ్. ఓకే. ఏ ఇల్లు అయితే ఉందో ఆ ఇంటి వెనకాల ఇల్లు ఆ ఇంటిని హరిస్తూ ఉంటుంది. ముందు ఇంటిని వెనక ఇల్లు తినేస్తూ ఉంటుంది. ఓకే. అంచేత పుణ్యఫలాన్ని 8వ ఇల్లు తినేస్తోంది. దాని వెనకాల 7వ ఇల్లు మృత్యు. ఓకే. మారకస్థానం అంటాం. అవును. తర్వాత రూప నిగమ, లాస్ట్ 2 హౌసెస్. రూప అంటే మీకు అన్నగారు ఉన్నారనుకోండి, ఆయన కొద్దిగా గొప్ప మీలాగే ఉంటారు, మీ పోలికలే ఉంటాయి. చెల్లెలు ఉందనుకోండి, కొద్దిగా గొప్ప వారి పోలికలు వీరికి, వీరి పోలికలు వారికి వస్తాయి. అది రూప. తర్వాత నిగమ. నిగమ అంటే వేదం. వేదములు మనకి ఏం చూపించాయి? వేదములు మోక్షాన్ని చూపిస్తున్నాయి. నిగమ అని 12వ ఇంటికి పేరు. ఓకే. అది తీసుకెళ్తుంది మనకి మోక్షాన్ని. అలాగా ఈ లలితా సహస్రనామాల్లో జ్యోతిషం ఎంబెడెడ్ అయ్యింది. నేను నా పుస్తకంలో రాసి ఉంటుంది. అట్లాగా. ఓకే. ఈ విషయాలు చాలా మందికి కొత్తవి. అవును. మీరు ఈ విషయం రాశారు, మేము ఇంతవరకు ఇలా ఊహించలేకపోయాము అని ఫోన్ చేశారు అదే కొందరు.